ప్రభువు స్తోత్రములు. నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దేవుని సేవకుడు కృపకు, అలాగే ఇక్కడ స్థానిక సంఘమునకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. కృప చెప్పినట్లుగా చాలా సంవత్సరాల క్రితం వచ్చాను, కానీ ఇక్కడికే వచ్చాను అంటున్నాడు, కానీ నాకైతే ఈ ఏరియా చూస్తే ఎక్కడికి వచ్చానో అర్థం కాలేదు. నేను మొత్తానికి వచ్చాను. అయితే మరలా తిరిగి అనేక సంవత్సరాల తర్వాత మీ మధ్యకు ప్రభు తీసుకొచ్చారు, అది కూడా వాక్యంతో మీకు పరిచయం చేయడానికి. దైవ సేవకుడు కృప మా పెద్దమ్మ కుమారుడు, మీకు చెప్పాడు. వాళ్ళ అమ్మగారి తర్వాత మా అమ్మ. వయసులో కృప నాకంటే చిన్నోడే, కానీ వాక్యములో ఆత్మీయతలో నాకంటే ఎక్కువ అనుభవం సంపాదించాడని నేను ఎరుగుదును. ప్రభు కొరకు మంచి సైన్యాన్ని తయారు చేశాడు. చాలా చోట్ల కృపతో ఉండే యవనస్తులను చూస్తుంటాను. చాలా మంచి చురుకుతనం కలిగిన యవనస్తులు, ప్రభు కొరకు ఎంత పరిచర్య చేయగలిగిన యవనస్తులు, మంచి సైన్యం కృప తయారు చేశాడు. ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. మరి మీ మధ్యకు వచ్చి దేవుని మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం, తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి కొన్ని వచనాలు చదువుతాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరము, దయ, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు, మహిమగల తండ్రివి, నీకు నమస్కరిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఇంతవరకు మేము బ్రతికి ఉండడానికి అనుమతించినాం. మా అవయవాలు పనిచేయనట్లు మీ అనుమతి మాకు ఇచ్చినందుకు వందనాలు. పెదకాకానిలో ఈ స్థలంలో మీరు జరిగిస్తున్న మీ పరిచర్యను బట్టి వందనాలు. స్థానిక సంఘము సహోదరులు సోదరులను బట్టి మీకు వందనాలు. ఇక్కడ సేవ చేస్తున్న దాసుడు కృపను బట్టి, కుటుంబాన్ని బట్టి, తన సహోదరులను బట్టి, అమ్మను బట్టి కూడా నీకు వందనాలు. ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మీరే నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మనుషుడు మాటలు వ్యర్థం నాయన. మనుషుడు మాట్లాడితే ప్రయోజనం కలుగదు. మీ ఆత్మ ద్వారా మీ స్వరం వినిపించండి. ఒక్కరైనా మీ వైపు తిరుగునట్లు సహాయం చేయండి. నీ పనికి ఆటంకాన్ని కలిగించాలని చూసే ప్రతి అంధకార శక్తుల క్రియలను మీ నామములో బంధించండి.
ఈ ప్రయాస వృధా కాకుండా సహాయం చేయండి. వాతావరణం చలిగా ఉంది. ఓపికతో నీ మాటలు వినడానికి వినుబుద్ధిని ప్రజల్లో పుట్టించండి. బలహీనుడైన మీ దాసునితో మీరుండి బలపరిచి వాడుకోమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏ సంవత్సరం అయినా డిసెంబర్ నెల వచ్చింది అంటే ఓ రకమైన పండగ వాతావరణం కనిపిస్తుంది కదా. ఏంటా పండుగ? క్రిస్మస్ పండుగ వాతావరణం కనిపిస్తుంది. వాతావరణం అంటే ఎలా? స్టార్లు, లైట్లు, అనేక రకాలైన అలంకరణల ద్వారా క్రిస్మస్ వచ్చింది అనే ఒక వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ పండుగ ఒక ప్రాంతానికి, ఒక జాతికి పరిమితమై లేదు. ప్రపంచంలో అన్ని దేశాల వారు జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఈ దేశంలో ఈ పండుగ క్రిస్మస్ జరుపుకోరు అనే దేశం ప్రపంచంలో ఒక్క దేశం కూడా లేదు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. అయితే ఎందుకు ఇలాగ కూడికలు ఏర్పాటు చేయాలి? ఎందుకు ప్రజలను సమకూర్చాలి? ఎందుకు ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలి? ఏంటి ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు ఈ ప్రయాస, ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? చాలామందికి ప్రార్థనా కూడికల యొక్క విలువ తెలియదు. సేవకుల యొక్క ప్రయాస తెలియదు. ఈ మీటింగ్ ఇలా జరగాలంటే ఎన్ని పనులు చేస్తే ఈ మీటింగ్ అవుతుంది? అంతే కదండి. కుర్రోళ్ళు ఏ టయానికి రావాలి, వచ్చి ఎంత పరిచర్య చేయాలా, ఎన్ని అరేంజ్మెంట్లు చేస్తే ఈ కూడిక అవుతుంది కదా. అలాగే బహుశా ఒకవేళ భోజనాలు ఉంటే మరి అదంత ప్రయాస, ఇవన్నీ కలిస్తే కానీ ఒక మీటింగ్ అవుతుంది కదయ్యా. ఎందుకు ఇదంతా? చాలామందికి అర్థం కాదు. అర్థం కాకపోగా అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఈ మీటింగ్? ఎందుకు ఈ మాటలు అందించాలి? ఎందుకు ప్రజలను సమకూర్చాలి? ఎందుకు ఈ మైక్ శబ్ద యంత్రాల ద్వారా సువార్తను ప్రకటించాలి అని అంటే మీకు అర్థం కావటం ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన దారిని వెళ్తుండగా ఒక కుక్క గాయపడి మూలుగుతూ ఉంది. ఆయన వెళ్ళి పాపం దాని మీద జాలిపడి ఆ కుక్కను తీసుకొని వచ్చి తన రూమ్లో ఆయన ఒక డాక్టర్ అనమాట, దానికి వైద్యం చేశాడు. 1-2 రోజులు తనతో అట్టు పెట్టుకున్నాడు. చక్కగా వైద్యం అయిన తర్వాత బాగుపడింది. దాన్ని వదిలేశాడు, ఇంకా పంపించేశాడు. మరుసటి రోజు అంటే అది వెళ్ళిన తర్వాత రోజు ఆయన అలాగే రూమ్లో కూర్చొని ఉంటే తలుపు కొట్టిన శబ్దం వినపడతా ఉంది. ఏంటా అని తలుపు తీసి చూస్తే ఈ కుక్కే వచ్చేసింది లోపలికి. ఆయన ప్యాంటు పట్టుకొని లాగుతుందంట బయటికి. ఆయన గుర్తుపట్టాడు, మొన్న బాగు చేసిన కుక్కే ఇదని గుర్తుపట్టాడు. సరే ఏంటిది ఇలా లాగుతుందని చెప్పి ఆయన బయటికి వెళ్ళి చూస్తే ఇంకొక 10 కుక్కలు ఉన్నాయంట, గాయపడ్డ కుక్కలు బయట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మొన్న నన్ను పట్టుకొని బాగు చేసావు కదా, నాలాగే 10 కుక్కలు ఉన్నాయి, నాలాగే గాయపడి ఉన్నాయి, మరి వాటిని కూడా నువ్వు బాగు చేయాలి, అవిగో అక్కడ పడున్నాయి అని అది తీసుకొచ్చిందనమాట. సో మీకు అర్థమైంది కదా ఈ మీటింగ్ ఎందుకు, ప్రజలు ఎందుకు రావాలి, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ పరిచర్య అంటే మమ్ములను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేయాలని, మా గాయాలు కట్టిన దేవుడు మీ గాయాలు కూడా కట్టాలని, మమ్మలను క్షమించి రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్, ఈ సువార్త. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత భారమైనా పర్వాలేదని ఈ ప్రయాస తీసుకుంటారు. అయితే ప్రియులారా వినండి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు.
వాస్తవానికి ఇది పండగ కాదు. ఇది పండగగా మారింది. ప్రజలు దీన్ని పండగగా మార్చారు. క్రైస్తవులకు కూడా పండగ ఉండాలని దీన్ని పండగగా మార్చారు. కానీ ఇది పండుగ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్ ఈజ్ అన్ ఈవెంట్. ఇది పండగ కాదు, ఇది ఒక సంఘటన. 2025 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ ప్రపంచంలోకి ఒక మహా గొప్ప వ్యక్తి అడుగుపెట్టాడు. ఈ ప్రపంచంలోకి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. అది ఒక సంఘటన, అది ఒక సంఘటన. తర్వాత ఇదేమైందంటే ఒక పండుగగా మారింది అంతే. కానీ వాస్తవానికి క్రిస్మస్ అనేది పండుగగా మనం చేసాం, కానీ ఇది పండుగ కాదు. ఇది ఒక గొప్ప ప్రపంచంలోని మనుషులందరూ ఎరగవలసిన ఒక సంఘటన. యేసు క్రీస్తు అనే ఒక ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు అనేది ఒక సంఘటన. అందుకే ఆయన పుట్టిన తర్వాత కాలాన్ని లెక్కించాలి అనుకున్నప్పుడు ఎవరిని తీసుకున్నారు ప్రామాణికంగా అంటే ఈ యేసుక్రీస్తునే ప్రామాణికంగా తీసుకున్నారు. చదువుకున్న పిల్లలకు తెలుసు కదా, కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. కాలాన్ని లెక్కగట్టాలనుకున్నప్పుడు ఎవరి జీవితాన్ని ప్రామాణికంగా తీసుకున్నారంటే క్రీస్తు ప్రభు జీవితాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి చరిత్రలోకి వచ్చాడు. చరిత్రలోకి వచ్చిన యేసుక్రీస్తు తాను జీవించిన జీవితాన్ని బట్టి చరిత్ర 2 భాగాలయ్యింది. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. క్రీస్తు శకం 1, 2, 3, 4 ఎక్కడి నుంచి లెక్క పెట్టబడింది? ఇదంతా యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి లెక్క పెట్టబడింది క్రీస్తు శకం అని. కాబట్టి ఇది ఒక గొప్ప సంఘటన. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక వార్త వినబడింది. అదే మనం చదువుకున్నాం. ఏంటి ఆ వార్త అంటే, మరొకసారి నేను చదువుతూ చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నాకు వాక్యం చెప్పేటప్పుడు ప్రశ్నలు వేసే అలవాటు ఉంది. మరి కృపా గారికి ఉంది కూడా ఉందా అంటే, ఇది మనకు వంశంలో వచ్చింది. ఒకవేళ ఉంది అంటే కొంచెం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అంతే. మీకు అర్థమవుతుందో లేదో తెలియడానికి అంతే. కూర్చున్న మీకంటే నిలబడ్డం మాకేదో మేధస్సు ఉందని తెలియజేయటానికి కాదు, కానీ కొంచెం మేము చెబుతున్నది మీకు అసలు అర్థమవుతుందా లేదని తెలియజేయడానికి. చెప్పండి మీరు నాకు సమాధానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇది ప్రజలకందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం అని ప్రకటించింది ఎవరు? దూతలు ప్రకటించారు. ఎవరండి ప్రకటించింది? ఇది మనుషులు ప్రకటించిన ప్రకటన కాదు ఇది. లేకపోతే ఇది క్రైస్తవులు ప్రకటించిన ప్రకటన కాదు. ఇది దేవదూతలు ప్రకటించిన ప్రకటన. అంటే దేవదూతలు ఎక్కడుంటారో తెలుసా? దేవదూతలు దేవుని దగ్గర ఉంటారు. దేవదూతలు దేవుని సముఖములో ఉంటారు. దేవదూతలు దేవుని ముఖమును చూస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తుంటాడంటే తాను చేయబోయేది ఎవరితో పంచుకుంటాడు? దేవదూతలతో పంచుకుంటాడు. తన మనసులో ఏముందో దేవదూతలతో పంచుకొని ఈ విషయాన్ని మీరు చెప్పండి అని దేవదూతలను అప్పుడప్పుడు భూలోకానికి పంపించేవాడు. వారిలో ఒక దేవదూతే గాబ్రియల్. ఇంగ్లీష్లో గబ్రియల్ అంటారు. ఓకే, కొంచెం నన్ను ఓపిక పట్టు కాసేపు. కాబట్టి దేవుడు తన మనసులో ఉన్నదాన్ని, తాను చేయబోయే దానిని తనతో ఉన్న దేవదూతలతో చెప్పి మీరు వెళ్ళి మనుషులకు ప్రకటించిందని చెప్పేవాడు. కాబట్టి ఇది ప్రకటించింది సాక్షాత్తు దేవుని దగ్గర ఉన్న దేవదూతలే. కాబట్టి ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, నమ్మకమైనది. ఇది అబద్ధం కాదు, ఇది నమ్మకమైనది. ఏం ప్రకటించారంటే వాళ్ళు 10వ వచనం చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ.
వాళ్ళు వాడిన పదం ఏంటండి? ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమండి, వింటున్నారా? వింటున్నట్టుగానే చూస్తున్నారా? కొంచెం కొంచెం నాతో జాగ్రత్తగా ఉండాలా అమ్మా, కొద్దిగానండి, అంతే. భయపెడతాను అనుకోబాకండి. కొంచెం ఒక ఊరిలో ఒక వ్యక్తి పుడితే ఎంతమందికి సంతోషం? ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి పుడితే ఆ ఇంటోళ్ళకు సంతోషం, అంతే కదా? ఆ బంధువులకు సంతోషం కదా, రక్త సంబంధులకు సంతోషం. ఒక ఊరిలో ఒక వ్యక్తి జన్మిస్తే ఊరందరూ సంతోషిస్తారా? ఊరందరూ సంతోషించరు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎంతమందికి సంతోషం అంట? ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. యేసు ప్రభు యొక్క పుట్టుక ఎంతమందికి సంబంధించిన పుట్టుకది? లోకంలో ఉన్న మనుషులకు అందరికీ సంబంధించిన వార్తది. నేను పుట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను పుట్టానని. మా బంధువులు కబురు పెట్టారు, అంతేగాని ప్రపంచానికి తెలియజేయలా. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఇది ఎంతమందికి సంబంధించిందంట? ప్రజలకు అందరికీ సంబంధించినటువంటి వార్త ఇది. ప్రజలందరికీ కలుగుబో సంతోషకర సువార్త. ఏంటంటే ఆ సువార్త, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటి ఆ వార్త? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మనుషులందరికీ ఎవరు అవసరమై ఉన్నారో తెలుసా? ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. అయ్యలారా, అమ్మలారా, మానవ జాతికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. మానవ జాతిని రక్షించుటకు ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు. మనుషులందరూ కూడా తమను రక్షించే ఒక వ్యక్తి కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఏమండి, తరతరాలుగా మన పితరులు, వారి పితరులు తరతరాలుగా రక్షించే ఒక వ్యక్తి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఈ విధంగా కేకబెట్టాడు. ఏమనంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? నన్ను విడిపించే ఒక వ్యక్తి కావాలి అని కనిపెట్టుకున్నారు మనుషులు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించవా? చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించవా? చనిపోయి ఉన్నాము, బ్రతికించవా అని మనుషులు ప్రార్థన చేస్తూ వచ్చారు. అంటే మనుషులందరూ పాట ద్వారానో, వింటున్నారా, ప్రార్థన ద్వారానో ఏం వ్యక్తం చేస్తున్నారండి? ఒక రక్షకుడు మాకు అవసరం. ప్రపంచంలో ఉన్న సకల జాతి మానవులు ఒక రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఇది ఏ వార్త అంటే ఇది శుభవార్త. అవునండి, మీ జ్ఞాపకం ఉందా? 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒక భయంకరమైన సంఘటన సంభవించింది. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 2020 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ప్రపంచం ఉలిక్కి పడింది. ప్రపంచం అంతా భయపడిపోయింది. ఏంటది? కంటికి కనిపించని ఒక సూక్ష్మమైనటువంటి వైరస్ మనిషిలోకి ప్రవేశించి అది మనిషి ప్రాణాన్నే తీసే అంత స్థితికి వచ్చేసింది అనమాట. అమెరికా అయినా, భారతదేశమైనా, పేదవాడైనా, గొప్పవాడైనా భయపడిపోయారు, అల్లాడిపోయారు. మహారాష్ట్ర నుంచి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్కి ఒక ఆయన ఫోన్ చేశాడు. కోటీశ్వరుడు, కరోనా వచ్చింది, బాధపడుతున్నాను, 50 లక్షలు స్పాట్లో కడతాను, ఒక్క బెడ్ నాకు అపాయింట్ చేయండి అన్నాడు ఆయన. 50 లక్షలు కడతా, ఒక్క బెడ్ అపాయింట్ చేయండి అంటే మణిపాల్ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. కోటీశ్వరుడికి ఒక్క బెడ్ ఖాళీ లేదు. అదే ఇప్పుడైతే ఆయన రాకర్లు వీళ్ళే పోయి తెచ్చుకుంటారు, తగ్గిపోయింది కదా.
కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. 50 లక్షలు కడతా స్పాట్లో అన్నాడు. ఆయనకి ఏం అవసరమైంది? ఆక్సిజన్ అవసరమైంది కదండి. ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. ఆ టైంలో ఒక శుభవార్త ఏంటంటే భారతదేశంలో కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారు. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారు, అది వేసుకుంటే చచ్చిపోరంట అనేది ఒక శుభవార్త అయింది కదా. మన ఇండియాలోనే కనిపెట్టారు కోవిషీల్డ్, కోవాక్సిన్ అని. దాదాపు మీలో నేను కూడా ఎంచుకున్నాను. అదొక శుభవార్త అయింది. ఎందుకు అది శుభవార్త? ఎందుకు శుభవార్త అయింది? భయంతో ఉన్న మానవుడు, చావుకి దగ్గరైన మనిషి, కరోనా ఎంటర్ అయిందంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అది ప్రాణం తీస్తుంది. భార్య భర్త ఎంత అన్యోన్యంగా ఉన్నా కరోనా వచ్చినప్పుడు ముట్టుకుంటా కూడా ఇష్టపడలేదు. కనీసం అండి సమాధి దగ్గర రావటం కూడా ఇష్టపడలేదు. పసిబిడ్డకు కరోనా వస్తే తల్లి టాటా చెప్పింది. పసిబిడ్డకు కరోనా వస్తే హాస్పిటల్ తీసుకుపోతుంటే టాటా చెప్పింది తల్లి. ఎందుకని ఆ పిల్లని ఎత్తుకుంటే నాకు కూడా వస్తుందేమో అని. అలాంటి భయంకరమైన దినాలలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు అది శుభవార్త అయింది. కాబట్టి ప్రమాదంలో ఉన్న మనిషి, చావుకి దగ్గరవుతున్న మనిషి, నెమ్మది శాంతి సమాధానం కోల్పోయిన మనిషికి శుభవార్త ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దిస్ హోల్ వరల్డ్ నీడ్స్ ఏ సేవియర్. ప్రపంచం అంతా ఒక రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉంది. అదే శుభవార్త చెప్తున్నారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే చెప్పబడిన విషయం ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకో ఒక్క 2 విషయాలు మీతో పంచుకొని నేను ముగించేస్తానండి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు అది మహా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకు అయిందంటే ఆ మహా సంతోషం ఎందుకు, అందులో అసలు ఏముంది అని మనం ఆలోచిస్తే 2 విషయాలు మీతో పంచుకుంటాను. అందులో ఒకటి, యేసుక్రీస్తు పుట్టుకలో దేవుని ప్రేమ ఉంది. ఏముందండి? దేవుని ప్రేమ ఉంది. చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రిస్మస్లో యేసుక్రీస్తు పుట్టుకలో మనం చూసే మొదటి విషయం ఏంటంటే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. క్రిస్మస్లో ఏముందో తెలుసా? దేవుని ప్రేమ ఉంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు. మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు తేడా తెలుసా? మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు తేడా తెలుసా? అది మీరు ఇక్కడ ఉన్నారులే, నాకు అర్థం కావట్లా. బాగా చలి పడుతుంది కదా అమ్మా, తొందరగా ముగించేస్తే వెళ్ళి పడుకోవాలని ఆలోచన చేస్తున్నారు కావాలా కదా. 2 ఆలోచనలతో వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంటి కూటికి చెడి బంతి కూటికి చెడినోడు సామెత అవుతారు మీరు. అట్లా ఎప్పుడు ఉండకూడదు. మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకే ఆలోచన ఉండాలా. 2 ఆలోచనలు ఎవరికి ఉండకూడదు. అర్థమైందా? రైట్. దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు తేడా ఏంటంటే మనిషికి ప్రేమ పుట్టుకొస్తుంది, మనిషికి ప్రేమ పుడుతుంది. దేవునికి ప్రేమ పుట్టదో, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అర్థమైందా? దేవునికి ఎవరు ప్రేమను పెట్టలేదు. దేవునికి ఎవరు ప్రేమ పెట్టనక్కర్లేదు.
మనకి ప్రేమ పుట్టుకొస్తుంది, మనకు ప్రేమ కలుగుతుంది. బిడ్డ పుట్టినప్పుడు ఏం కలుగుతుంది? వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలుగుతుంది అంటే అప్పటి వరకు లేనిది బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ మీద చూపిస్తున్నాం. ఉన్నది చూపిస్తున్నామా, లేనిది చూపిస్తున్నామా? అంతకుముందు లేనిది మనం బిడ్డ మీద చూపిస్తున్నాం. అర్థమైందండి? కానీ దేవునికి ప్రత్యేకంగా ప్రేమ ఏం పుట్టదు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. లోకములో ఎన్నో రకాల ప్రేమలు మనం చూస్తున్నాం కదా, ఎన్నో రకాల ప్రేమలు. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఎన్నో రకాల ప్రేమలు మనం చూస్తున్నాం. ఈ ప్రేమలేవి కూడా నిలకడైనవి కావు. ఈ ప్రేమలేవి కూడా శాశ్వతమైనవి కావు. చెప్పండి, ఎవరి ప్రేమ శాశ్వతం? ఎవరి ప్రేమ శాశ్వతం? ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే డాక్టర్ గారు ఒక ఆమె అంటుందంట, ఒక ఆయన అంటున్నాడంట, ఏమండి అసలు నా భార్య అంత ప్రేమ కలిగింది ఇంకెవరు లేరండి అని చెప్తున్నాడంట ఆయన. అవునయ్యా అని డాక్టర్ గారు అంటుంటే, నిజమండి, నా భార్య అంత ప్రేమిస్తుందంటే అవసరమైతే నా కోసం ప్రాణమైనా ఇచ్చిద్దండి. అవునా? సరే ఒకసారి చూద్దామని ఆయన ఏం చేశారంటే, ఈయన ఒక మంచం ఎక్కించి ఆ మంచం మీద ఆయన పడుకోబెట్టి ఓ తెల్ల గుడ్డ ఆయన మీద కప్పి బ్లడ్ లాంటిది రెడ్ది సిర ఒకటి మీద పోసి ఇంకోటి పడుకోనుండు, నేను లేపినప్పుడే నువ్వు లెగవాలి, అప్పుడుదా కదలబాకన్నాను డాక్టర్ గారు. భార్య కబురు పెట్టారు, అమ్మ మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల మధ్య ఉన్నాడు, రక్తం అవసరమైన త్వరగా రండి అన్నాడు. కబురు పెట్టాడు డాక్టర్ గారు. ఆమె వచ్చింది, ఆమెతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఎవరు? భార్య వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఇద్దరు వచ్చారు. మంచం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశారు, పడుకొని ఉన్నాడు. ఆ తెల్లగుడ్డ మీద అంతా బ్లడ్ మరకలు. డాక్టర్ గారు అంటున్నాడు, చచ్చిపోయేటట్టున్నాడు, అమ్మా ఆయనకి బ్లడ్ అవసరం, నువ్వు ఇస్తావా అన్నాడంట. అంటే ఇప్పుడంటే బ్లడ్ బ్యాంక్ లైవ్ వచ్చింది, ఎప్పుడు సంగతి ఇది? నువ్వు ఇస్తావంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా, వాళ్ళమ్మ పక్క తీసిపోయిందంట, ఆయన గోడ సాటుకు తీసిపోయిందంట. అమ్మాయి పొయ్యేవాడు ఎడు తిరిగి పోతున్నాడు, నువ్వు కూడా బ్లడ్ ఇచ్చి నువ్వు ఆడిపోతావే, పర్లేదులే డాక్టర్ గారికి ఏదో ఒకటి చెప్పు అంటే, అప్పుడు ఆమె అందంట, డాక్టర్ గారు ఉన్నంతకాలం ఉంటాడులేండి, తర్వాత ఏదో ఒకటి చేసుకుంటావాలి అన్నారంట. అప్పుడు డాక్టర్ అన్నంట, లే లే అన్నాడంట. లేచి కూర్చున్నాడు ఆయన. ఇదేనా నీ భార్య ప్రేమ అన్నాడంట. అర్థమైపోయింది ఆయనకి. ఏది శాశ్వతం? మనుషుల ప్రేమ నిలకడగా ఉంటుందా? ఎంత ప్రేమ కలిగిన భార్యాభర్తలైనా, ఎంత ప్రేమ కలిగిన అన్నదమ్ములైనా, ఎంత ప్రేమ కలిగిన బంధువులైనా నిలకడగా ఉంటుందా ఈ ప్రేమ? ఒక సినిమా యాక్టరు, చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి, పేరు చెప్పనులేండి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. చనిపోయినప్పుడు ఆమెకు సూసైడ్ నోట్ రాసింది. ఏమని రాసిందంటే, నన్ను ఎవరు ప్రేమించినా నా డబ్బు కోసమే ప్రేమిస్తున్నారు, నన్ను ఎవరు ప్రేమించినా నా సంపాదన కోసమే ప్రేమిస్తున్నారు, అంతేగాని నన్నుగా ప్రేమించేవారు నాకెవరు కనబట్టలేదు. నా ఇంట్లో చాలామంది భోజనం చేస్తున్నారు, ఎందుకు అంటే నా సంపాదనను ఆశించి. చాలామంది నా ఇంట్లో ఉంటున్నారు, ఎందుకు అంటే నా సంపాదన కొరకే, నా డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నన్నుగా ప్రేమించేవారు ఎవరు లేరు. నన్నుగా ప్రేమించే వ్యక్తి లేని ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఉండాలని లేదని సూసైడ్ నోట్ రాసి ఆమె చనిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, మనల్ని నిజంగా ప్రేమించేవారు ఎవరు? లోకంలో ఎవరైనా ఉన్నారా? లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రేమలు ఉన్నాయి, నేను కాదంటలా, కానీ నీకు సంతోషం కలిగేటట్లు, నీకు తృప్తి కలిగేటట్లుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఉండరు. లోక ప్రేమలన్నీ నిలకడలేని ప్రేమలే. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే, అమ్మా అర్థమవుతుందా? లోకమంతటికి సరిపోయిన ప్రేమ దేవుని ప్రేమ. మనుషులందరికీ సరిపోయిన ప్రేమ దేవుని ప్రేమ. అందరికీ సరిపోయిన ప్రేమ. ప్రేమ పేరుతో మోసం చేస్తున్న వాళ్ళు లేరా? ప్రేమ పేరుతో హత్యలు చేస్తున్న వాళ్ళు లేరా? ప్రేమ పేరుతో
జీవితాలను నాశనం చేస్తున్న వాళ్ళు లేరా? ప్రేమ పేరుతో యాసిడ్ పోసి చంపుతున్న వాళ్ళు లేరా? ప్రేమ పేరుతో అక్రమాలు చేసి అన్యాయాలు చేసి మరి మోసం చేసి చంపుతున్న వాళ్ళు లేరా? ప్రేమతో మొదలై హత్య వరకు వెళ్ళలేదా అనేక సంబంధాలు? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రేమతో మొదలై హత్య వరకు వెళ్ళలేదు అనేక ప్రేమలు. ప్రేమతో మొదలై అనాథలవ్వలేదు అనేక మంది అయ్యారు. ఎవరిని నమ్మాలి? ఏ ప్రేమ నిజమైంది? ఏ ప్రేమ స్థిరమైంది? ఏ ప్రేమ నిలకడైంది? హూ కెన్ టెల్ యూ? హౌ కెన్ యూ నో? హౌ కెన్ యూ అండర్స్టాండ్? ఏది నిజమైన ప్రేమ నీకు ఎలా తెలుస్తుంది? ఏది ఎవరిది నిజమైన ప్రేమ ఎలా నువ్వు ఎస్టిమేట్ చేయగలవు? అర్ధాంతరంగా సంబంధాలు తెగిపోయి మోసపూరితమైన స్థితిలోకి వెళ్ళిపోయి చావట్లేదా? చచ్చిపోవట్లేదా? మనుషుల ప్రేమల్లో స్వార్థం ఉంది. మనుషుల ప్రేమల్లో లాభాపేక్ష ఉంది. మనుషుల ప్రేమల్లో కదా ఏమని చెప్పండి? స్వార్థం ఉంది. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. చాలండి. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించటానికి కనబడని స్వార్థం ఏదో వెనక ఉంది. అర్థం కాని లాభాపేక్ష ఏదో వెనక ఉంది. పురుషుల్లో ఆ సంపాదన శక్తి తగ్గితే, స్త్రీలో ఆ ఆకర్షణ శక్తి తగ్గితే ప్రేమలు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. మనుషుల ప్రేమలు రాను 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 తగ్గిపోతున్నాయి. కానీ నిజమైన ప్రేమ, నిలకడైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందరికీ సరిపోయిన ప్రేమ, తృప్తినివ్వగలిగిన ప్రేమ దేవుని ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. క్రిస్మస్లో యేసుక్రీస్తు పుట్టుకలో మనకు కనపడేది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. దేవుడు మానవ రూపం దాల్చి లోకానికి మనిషిగా దిగొచ్చాడు. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఆయనే ఎందుకు రావాలండి? ఆయనే ఎందుకు రావాలి? ఇంకెవరన్నా పంపించవచ్చు కదా, ఆయనే ఎందుకు రావాలి? మీకు తెలిసేమో ఒక ఆయన అడిగాడంట ఇదే ప్రశ్న, ఆయనే ఎందుకు రావాలండి అని. ఒక రాజుగారు అడిగాడంట మంత్రి గారిని, యేసు ప్రభు వచ్చాడంటున్నారు, ఆయనే ఎందుకు రావాలి అని అంటే, సార్ ఇది మాటలతో చెప్పేది కాదన్నాడంట ఆయన. మంత్రి గారు ఏమన్నాడు? ఇది మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదని అన్నాడంట. మరి ఏం చేస్తావు అంటే, ఓ రోజు మీకు చూపిస్తానండి అన్నాడంట. రైట్. రాజుగారికి చెప్పాడు మంత్రి గారు, అయ్యా మన రాజ్యానికి ఊరి చివరున్నటువంటి అరణ్యానికి మధ్యలో ఉన్నటువంటి పెద్ద కాలం ఉంది కదా, ఒకరోజు మీరు అక్కడికి రండి అన్నాడు. వచ్చాడు రాజుగారు. గట్టుకి ఆదరిన ఆ పెద్ద నదికి ఆదరిన మంత్రి గారు పడవేసుకొని వస్తున్నాడు. రాజుగారు ఇక్కడ పడవేసుకొని వస్తున్నారు. రెండు పడవలు దగ్గర అవుతున్నాయి. ఈ పడవ వెళ్తుంది రాజుగారిది, ఆ పడవ అటు నుంచి దగ్గర అవుతుంది. దగ్గర అవుతుండగా మంత్రి గారి పడవ మీద ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయి ఎవరంటే రాజుగారి అబ్బాయి కనపడ్డాడు. రాజుగారికి సంతోషం వేసింది. సంతోషంతో పాటు కొంచెం భయం కూడా కలిగింది. ఏంటంటే వీడు ఎప్పుడు వెళ్ళాడు ఆడకని, ఎక్కడికి నాకు చెప్పకుండా అక్కడికి ఎప్పుడు వెళ్ళాడని. సరే మొత్తానికి కొడుకు వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు. రాజుగారు సంతోషిస్తున్నాడు. పడవ దగ్గరకు వస్తూ ఉండగా మంత్రి గారు ఏం చేశాడంటే రాజుగారి కొడుకుని అమాంతంగా నదిలోకి నెట్టిపాడేశాడు. అమాంతంగా నెట్టిపాడేసరికి రాజుగారికి ఎక్కలేని కోపం వచ్చింది మంత్రి గారి మీద. అరే నా కొడుకుని నువ్వు నదిలో పడేస్తావా అని కోపం వచ్చి ముందు ఎవరిని ఏం చేయాలా, ముందు కొడుకుని రక్షించుకోవాలి కదా, అమాంతంగా నదిలోకి దూకేశాడంట రాజుగారు. ఈదుకుంటూ వెళ్ళి
ఆ కొడుకును పట్టుకొని పడవలోకి తీసుకొచ్చాడు. నిజానికి కొడుకు కాదు, కానీ కొడుకు రూపంలో ఉన్న ఒక రబ్బరు బొమ్మ. అది ఆ రాజుగారి కొడుకు రూపంలో ఉన్న ఒక రబ్బరు బొమ్మ. రాజుగారికి ఏం అర్థం కాలేదు, కోపం వచ్చింది. మంత్రి, ఏంటి నన్ను నేను తెగతాలు చేసేవు నువ్వు అన్నాడంట. సార్, ఇది ఎగతాలో ఏదో తర్వాత సంగతి, కానీ నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మీ పడవలో అంతమంది ఉండగా మీరే ఎందుకు దూకారు నదిలోకి అన్నాడంట మంత్రి గారు. మీ పడవలో అంతమంది ఉండగా మీరే ఎందుకు దూకారు సార్ అంటే, ఏంటో అట్ట మాట్లాడుతున్నా, వాడు నా కొడుకయ్యా అన్నాడు. వాడు నా కొడుకయ్యా, నా కొడుకుని రక్షించుకోవటానికి మరి నేను ఎవరు దూకుతారన్నా అంట. సార్, అదే జరిగింది సార్. మనమందరం దేవుని పిల్లలమండి, మనమందరం దేవుని సంతానం. మనం రక్షించడానికి మీరు ఎంతమంది ఉన్నా అక్కడ మీ పడవలో మీరు దిగినట్టుగానే ఎంతమంది ఉన్నా ఆయన దిగిరావడానికి కారణం ఏంటంటే, మనమందరం ఆయన పిల్లలం కాబట్టి మన మీద ఉన్న ప్రేమ చేత ఆయన దిగొచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? మనమందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఈ లోకానికి మన కోసం దిగి వచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. క్రిస్మస్లో మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ దిస్ వరల్డ్. ప్రపంచానికి దేవుడు చూపించిన ప్రేమే యేసుక్రీస్తు. పరలోకమున్న దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీరాకారముతో ఈ లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. నెంబర్ 2, రెండో చెప్పి నేను ముగించేస్తాను. క్రిస్మస్లో మహా సంతోషం దేవుని ప్రేమ అయితే, క్రిస్మస్లో మహా సంతోషం ఏంటి అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలండి. క్రిస్మస్లో రెండవ సంతోషకరమైన విషయం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షించేవాడు, పాపముల నుండి రక్షించేవాడు. అయిలారా, అసలు మనిషికి సమస్య ఏంటండి? ఈ ప్రపంచంలో మనిషికి సమస్య ఏంటి? పేదరికమా? ఈ ప్రపంచంలో మనిషి యొక్క సమస్య ఏంటి? చదువు లేకపోవడమా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో మానవాళికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పాపం. పేదరికం కాదు. మనుషులు ఏమనుకుంటున్నారంటే, నా పేదరికం వల్ల నేను పైకి రాలేకపోతున్నాను అనుకుంటున్నారు. నాకు చదువు సరిగ్గా రాకపోవటం వల్లే నేను పైకి రాలేకపోతున్నాను అనుకుంటున్నారు. పైకి చూస్తే అలాగే కనపడుద్ది, కానీ పేదరికం మానవుని సమస్య కాదు, చదువు లేకపోవటం మానవుని సమస్య కాదు. మానవునికి ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే పాపం. మనిషిలో ఏముందండి? పాపం ఉంది. పాపం ఉంది. ఒక మాట అడుగుతాను, చెప్పండి. రక్తం తాగినందువల్ల పులి అయిందా? పులి కాబట్టి రక్తం తాగిందా? ప్రశ్నలు అడుగుతానని చెప్పానుగా. రక్తం తాగినందున దాన్ని పులి అని పేరు పెట్టావా? అది పులి కాబట్టి రక్తం తాగిందా? అది పులి కాబట్టి రక్తం తాగింది. మానవుడు పుట్టిన తర్వాత వయసు వస్తూ ఉండగా చదువు అబ్బుతుందా? అబద్ధాలు అబ్బుతున్నాయా? చదువు అబ్బుతుందా? దొంగతనాలు అబ్బుతున్నాయా? ఏది మొట్టమొదట మనిషికి నేర్చుకుంటున్నాడు? చెప్పండి. తెలుగు నేర్పే టీచర్ ఉన్నాడు, ఇంగ్లీష్ నేర్పే టీచర్ ఉన్నారు, హిందీ నేర్పే టీచర్ ఉన్నారు, బాటనీ, కెమిస్ట్రీ ఇవన్నీ నేర్పే టీచర్లు ఉన్నారు. బూతులు నేర్పే టీచర్లు ఎవరన్నా ఉన్నారా? అబద్ధాలు నేర్పే టీచర్లు ఎవరన్నా ఉన్నారా? అవి నేర్పినా రావట్లేదు. ఏవి పాఠాలు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కెమిస్ట్రీ, బాటనీ, ఫిజిక్స్ నేర్పినా రావట్లేదు. ఇవి ఎవడు నేర్పకపోయినా వస్తున్నాయి. ఏవి? అబద్ధాలు, బూతులు ఎవరు నేర్పకపోయినా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? అవి తొందరగా అబ్బట్లేదు, ఇది తొందరగా అబ్బుతున్నాయి. అవి చూసి రాసి మొత్తం ఎంత వర్క్ చేసినా అబ్బట్లేదు. ఏ వర్క్ చేయకపోయినా అబ్బుతున్నాయి. ఏంటయ్యి? అబద్ధాలు, బూతులు. చిన్న వయసులోనే మనిషిలో పాప స్వభావం దాగి ఉంది.
మనిషిలో పాప స్వభావము దాగి ఉంది. అందుకే వయసు వచ్చిన తర్వాత పాపం చేయాలనిపిస్తుంది. వయసు వచ్చిన తర్వాత అక్రమంగా ప్రవర్తించాలనిపిస్తుంది. వయసు వచ్చిన తర్వాత అపవిత్రమైన తలంపులు కలుగుతూ ఉన్నాయి. మానవునిలో ఏముందంటే పాప స్వభావం ఉంది. పాప స్వభావం ఉంది కాబట్టి పాపి అయ్యాడు, కానీ పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి కాదు మానవుడు. మానవుల్లో ఏముంది? పాప స్వభావం ఉంది. ఈ పాప స్వభావమే మానవుని చేత పాపాన్ని చేయిస్తుంది. తాగుడికి బానిస అవడానికి కారణం ఏంటి? పాప స్వభావమే. వ్యభిచారానికి బానిస అవడానికి కారణం ఏంటి? పాప స్వభావమే. గంజాయికి, అనేక రకాలైన మత్తు పదార్థాలకి బానిస అవడానికి కారణం ఏంటి? పాప స్వభావమే. మానవునిలో ఉన్న పాప స్వభావం మానవుని చేత పాపము చేయిస్తుంది. మీకు ఇంకో మాట చెప్పనా? పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పాపమునకున్న లక్షణం ఏంటో తెలుసా? పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఎవరినైనా బానిసగా మార్చుకుంటుంది. అది ఎంత గొప్పనైనా తనకు బందీగా చేసుకుంటుంది పాపం. అందుకే చదువుకున్నవాడని చదువు లేదని తేడా లేదు. పాపానికి మానవుడు బానిస అయిపోతున్నాడు, బందీ అయిపోతున్నాడు. ఎంత తాగినా తృప్తి లేదు. ఎంత తాగినా తృప్తి లేదు కదండి. ఎంత పాపం చేసినా తృప్తి లేదు. కారణం ఏంటంటే పాపానికి బందీ అయిపోయాడు. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే అది మనిషిని బానిసగా మారుస్తుంది, అది మనిషిని బందీ చేస్తుంది. రోజుకొచ్చి 3 సినిమాలు చూసిన రోజులు ఉండే నేను. రోజుకు 3. గుంటూరు ఏసీ కాలేజీలో చదివాను ఇంటర్మీడియట్. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి పోయాను. సండే స్కూల్ చెప్పాను కూడా. అంటే మాకు అంత స్వతంత్రం ఉంది కాబట్టి చెప్పగలిగాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఐర్ హాల్లో చదువుకున్నాను. అక్కడ హాస్టల్లో ఉన్నాను. నేనున్న టైంలో 23 సినిమా హాళ్ళు ఉన్నాయి. బాగా గుర్తు నాకు. ఏ హాల్లో ఏ సినిమా ఆడుతుందో నన్ను అడిగితే చెప్పేస్తా. అంత సెర్చ్ చేసేవాడిని. రోజుకి 3 సినిమాలు చూసేవాడిని. తల పోటేసిపోయేది, అయినా వదిలేవాడిని కాదు. బానిసనైపోయాను. పాపం చేసేవాడు పాపానికి దాసుడైపోతాడు. పాపానికి ఉన్న లక్షణమే అది, బానిస. ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేడు. ప్రమాదం అని తెలిసినా ఆ ఇంటి చుట్టే తిరుగుతుంటాడు. ఎందుకురా బాబు ఆ ఇంటికి వెళ్తున్నావు, జాగ్రత్త, నీ జీవితం నాశనం అయిపోద్దంటే ఆ ఇంటికే వెళ్తాడు. అక్కడే కూర్చుంటాడు, ఆ పంచనే కూర్చుంటాడు. వాడు బానిస అయిపోయాడంతే, బానిస. ప్రియులారా, అందుకే మానవుడు పాపానికి బానిస అయిపోయి, మానవుడు పాపము చేత అనేక సమస్యలకు లోనైపోయి, ఒక ఆయన మధ్యరాత్రి 12 గంటలకి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాడు. నేను ఓ పని మీద వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా ఒక పని మీద ఆ టైంలో అంటే, నేను రక్షించబడ్డ ప్రారంభంలో ప్రార్థన చేసుకుంటే వెళ్తున్నా. ఆ టైంలో ఆయన ఒక రకంగా అటు ఇటు చూస్తున్నాడు. గడ్డం పెంచుకున్నాడు, మాసిపోయిన బట్టలు. నాకెందుకో మాట్లాడాలనిపించింది అతనితో. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఇదిగో చూడు, నీ ముఖం ఓ రకంగా ఉంది, ఎవరో నువ్వు ఈ టైంలో ఎందుకు వస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు ఎవరో కానీ నాకు నీతో చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే నాకు నెమ్మది లేక ఇటుబడి వచ్చాను అన్నాడు. ఏమైంది ఏంటనంటే, మాది ఏలూరులో నేను ఒక వ్యక్తిని చంపి పారిపోయాను. నాకు నెమ్మది లేదు, అందుకే రాత్రిపూటలో ఇట్లా నేను పొలాల్లో తిరుగుతున్నాను అన్నాడు. పాపం చేసేవాడికి నెమ్మది ఉంటుందా? పాపము చేసేటప్పుడు సంతోషంగా ఉంటుందేమో కానీ చేసిన తర్వాత మిగిలేదేంటి? అపరాధ భావం. పాపము చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది కానీ, పాపం చేసినప్పుడు ఏదో తృప్తి ఉంటుంది కానీ, పాపం ముగించబడిన తర్వాత అపరాధ భావం వెంటాడుతుంది. తప్పు చేశాను, చెయ్యకూడని పని చేశారన్న అపరాధ భావం వెంటాడుతుంది. అందుకే పౌలు అన్నాడు, నన్ను ఎవడు విడిపిస్తాడని ఏడ్చాడు. ఏది చెయ్యాలనుకున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు? ఇదిగో
పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. పాపానికి బానిసైన మనిషిని, వ్యసనాలకు బానిసైన మనిషిని, పాపపు బానిసత్వం చేత ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని ఘోరాతి ఘోరమైన జీవితం జీవిస్తూ నెమ్మది లేకుండా ఈ మానవుని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా? సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే చావడానికి పుట్టాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే చనిపోవడానికి పుట్టాడు. మీరెందుకు పుట్టారు చెప్తారా? ఈరోజు ఈ క్రిస్మస్ మీటింగ్లో మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అండి. నువ్వెందుకు పుట్టావు అంటే మీ సమాధానం ఏంటి? అమ్మా కృప భోజనాలు ఉన్నాయి, తర్వాత ఉన్నాయా? ఒకసారి చెప్తావా? పర్లేదా? వింటున్నారా? రైట్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినప్పుడు మీరు ఎందుకు పుట్టారో మీ అమ్మా నాన్నలకు తెలుసా? తెలుసా? మీరు పుట్టినప్పుడు మీరు ఎందుకు పుట్టారో మీకన్నా తెలుసా? తెలీదు. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడో పుట్టినరోజే తెలిసింది. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో పుట్టినప్పుడే ప్రకటించబడింది. చచ్చిపోటానికి పుట్టాడు, మనందరి కోసం చనిపోవటానికి పుట్టాడు. మా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఎంత ముఖ్యమైన మరణం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే ఆయన పొందిన మరణం అత్యంత భయంకరమైన మరణం. ఆయన బట్టలు తీసేసి ఆయన కేవలం ఒక అంగి పెట్టి ఒక నిలువుకు కట్టేశారండి. కొరడా తీసుకున్నారు. ఆ కొరడాకు చుట్టూ ఏముంటాయి అంటే సీసా పెంకులు ఉంటాయండి. చేపలు పట్టే గాలాలు ఉంటాయా, ఆ గాలపు ముళ్ళు ఉంటాయండి. సుమారుగా ఒక 20 దాకా ఉంటాయి. సీసా పెంకులు, గాలపు ముళ్ళు కొడితే కేజీ మాంసం కూడా వచ్చేస్తుంది. యేసు ప్రభు వారిని ఒక కొయ్యకు కట్టేసి, ఒంగోబెట్టి కట్టేసి, అంటే స్ట్రైట్గా నిలబట్టడానికి కూడా వీలు లేకుండా కొట్టడానికి వీలుగా ఇలా ఒంగోబెట్టి కట్టేశారు. ఒక్క కొరడా దెబ్బ కొడితే ఆ కొరడా నడుంకు చుట్టుకుంటే ఒక్కసారిగా దాన్ని బలంతాన్ని లాగితే కేజీ మాంసం కండ ఊడొచ్చేసేది. అలాగ 39 దెబ్బలు కొట్టారు ఆయన్ని. మాంసం ఉంటుంది ఇంకా? చెప్పాలి, ఉంటుందా మాంసం? నా ఎముకలు నేను లెక్కించుకోగలను అన్నాడు. ఎముకలు కనబడుతున్నాయి కంతే. 39 దెబ్బలు కొట్టినాక కండలేదు, ఇంకా ఎముకలు కనపడుతున్నాయి. ఆ ఎముకల మీదే సిలువనేశారు. ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. కలువరి సిలువలో ఆయన చేతుల్లో పొడవాటి మేకులు కొట్టారు, కాళ్ళల్లో పొడవాటి మేకు కొట్టారు. బల్లెం తీసుకొని కడుపులో పొడిస్తే ఆ బల్లెం గుండెకి వెళ్ళిపోయి ఆ గుండెను చీల్చి మిగిలిన రక్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని సిలువలో ధారపోశాడు. ఎవరైనా ఎంత ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఎవరైనా మనిషి కొరకు ఎంత త్యాగం చేసేవాళ్ళు ఉంటారా? అందుకే భక్తుడు రాశాడు, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా 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 యేసయ్యా. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు లోకమందరి పాపాలు తన మీద వేసుకొని సిలువ మీద వేలాడినప్పుడు మనిష మాంసపు ముద్ద అన్నట్టుగా ఉన్నాడు. సిలువ మీద సొగసు స్వరూపం లేదంట, మాంసపు ముద్ద వలె అయినా వేలాడాడు. రక్తం ఉమ్మి
కలిసి మాంసపు ముద్ద వలె వ్రేలాడాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఎవరో తెలుసా? మనలను పాపముల నుండి విడిపించే రక్షకుడు, మనల్ని పాపము నుండి విడిపించే విమోచకుడు. సోదరి సోదరులారా, ఈ రక్షకుడు, ఈ ప్రాణం పెట్టిన రక్షకుడు, ఈ మరణాన్ని జయించి తిరిగి లేచిన రక్షకుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు. మీరు చెప్పండి యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ సమాచారం ఎంతమందికి? ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం. యేసు ప్రభు పిలిచినప్పుడు ఎంతమందిని పిలిచాడు? సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభు నా యొద్దకు రండి అన్నాడా, నా మతంలో చేరండి అన్నాడా? చెప్పాలండి. యేసు ప్రభు ఎప్పుడు నా మతంలో చేరండి అని ఎవరిని అనలేదండి. ఎందుకంటే ఆయనకు అసలు మతమే లేదండి. యేసు ప్రభువుకి మతమే లేదు. యేసు ప్రభు నా మతంలో మీరు చేరండి అని ఎప్పుడు ఎవరిని పిలవల. 4 సువార్తల్లో ఆయన పిలుపంతా ఒకటే, కమన్ టు మీ, కమన్ టు మీ, కమన్ టు మీ, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నా మతంలో చేరండి అనలేదండి. మతంలో చేరడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ఆయన యొద్దకు వస్తే ప్రయోజనం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. విశ్రాంతినిస్తాను. మనిషికి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, నెమ్మది లేదు. చదువు ఉంది, నెమ్మది లేదు. ఆస్తులున్నాయి, నెమ్మది లేదు. అందరూ ఉన్నారు, నెమ్మది లేదు. ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, నెమ్మది లేదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నెమ్మది లేదు. బంగారం ఉంది, నెమ్మది లేదు. మానవుడికి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు చెప్పండి, నెమ్మది లేదు. అందుకే ఏ హాస్పిటల్కి పోయినా డాక్టర్లు ఏమిస్తున్నారు తెలుసండి? మందులు ఏమిస్తున్నారు? ఏ జబ్బన్నా చెప్పండి, డాక్టర్లు ఇచ్చే మందుని తెలుసా? నిద్ర మాత్రలు ఇస్తున్నారు కదా. ఎందుకు? నువ్వు నెమ్మదిగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. కానీ అది లేదు. గ్యాస్ ట్రబుల్ హాస్పిటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇస్తున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇస్తున్నారు. భార్యాభర్తలు ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్న మాట ఏంటంటే, ఏమనుకోబాగు నా మాట చెప్తాను అంటున్నారు డాక్టర్లు. ఏం చెప్పండి సార్, మీ ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉండయా అంటున్నారు. నెమ్మది లేదు. పైకి మాత్రం బాగానే ఉన్నట్టుగా కనబడుతున్నారు కానీ మనిషి జీవితంలో ఏమి లేదు, నెమ్మది లేదు. మేమిద్దరం చాలా బాగుంటాం అన్నట్టు కనబడతారు కానీ నెమ్మది లేదు. కోటీశ్వరుడికి నెమ్మది లేదు. చదువుకున్న వాడికి నెమ్మది లేదు. ఎంత సంపాదించినా నెమ్మది లేదు. మనిషికి ఏమి లేదంటే నెమ్మది లేదు. మానవుడు ఒక నెమ్మది లేని పక్షిలాగా తిరుగుతున్నాడు. నెమ్మది లేదు. సోమవారం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి మా పెద్ద పాప ఫోన్ చేసింది. మా పెద్ద పాప విజయనగరంలో MBBS 3rd year చదువుతుంది. ఇప్పుడు మహారాజా కాలేజీలో 12 గంటలకు ఫోన్ చేసింది. అరే నాన్న, ఏంట్రా ఈ టైంలో చేసావు? క్లాసులో ఉండాలి కదా నువ్వు, ఇప్పుడెందుకు చేసావనంటే, నాన్న నీకు మాట చెప్పాలి నాన్న అంది. ఏంటమ్మా అంటే, అమ్మాయి అంది, నాన్న MBBSలో ఫారెన్సిక్ మెడిసిన్ అని ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చెప్పే HOD, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటున్నాను ఈ ఉదయం అని చెప్పింది. అదేంటి నాన్న, ఆ స్థాయిలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకుని ఎందుకు చచ్చిపోవాల్సిన అవసరం ఉందమ్మా? ఏమో తెలియదు నాన్న, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆయన నెల జీతం ఎంత తెలుసా? 3 లక్షలు అంట. 3 లక్షల నెల జీతం తీసుకునేవాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఏం తక్కువ? చదువు తక్కువ? ఆస్తి తక్కువ? ఏం తక్కువ? ఏమి లేదు. అన్నీ ఉన్నాయి కానీ మనసులో నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు. చాలా మంది అండి నెమ్మది లేదు, చచ్చిపోదాం అనుకుంటున్నారు. నెమ్మది లేక దేశదిమ్మరులు అవుతున్నారు. నెమ్మది లేక అనేక రకాలుగా చచ్చిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నువ్వేం చనిపోవాల్సిన అవసరం లేదు, నిరాశతో బ్రతకాల్సిన అవసరం లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. సోదరి సోదరులారా, ఈ రాత్రి నువ్వు సంతోషంగా ఉన్నావా? నెమ్మది కలిగి ఉన్నావా? నీ ఇంట్లో నెమ్మది ఉందా? మీ కుటుంబంలో నెమ్మది ఉందా?
ఎందుకు లేదు నెమ్మది నీ హృదయంలో? అన్నీ ఉన్నాయి, నీ చుట్టూ మనుషులు ఉన్నారు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది, సంపాదించావు, ఇల్లు కట్టుకున్నావు, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెమ్మది ఎందుకు లేదు? నెమ్మది లేక రాత్రులు నిద్రపట్టక కొట్టుకులాడుతున్నావు. నెమ్మది ఎందుకు లేదు? పాపం నీ ఇంటిని పట్టుకుంది, పాపం నీ ఇంటిని కొల్లబడుస్తుంది. దాని నుంచి నువ్వు బయటపడితే నీకు నెమ్మది దొరుకుతుంది. దాని నుంచి బయటేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. రాత్రి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఓ బ్రాహ్మణ సహోదరి యేసు ప్రభుని నమ్ముకుంది. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు 3 విషయాలు చెప్పిందండి. ఆమె చక్కని మాట చెప్పింది. నేను స్వయంగా విని చెప్తున్నాను మీకు. ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నాకు 3 మేలు కలిగినాయి అంది, 3 లాభాలు కలిగినాయి అంది. ఏంటో 3 లాభాలని ఇంట్రెస్ట్గా వింటున్నాం. నెంబర్ 1 ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్న నెమ్మది నాకు దొరికింది. నెంబర్ 1. నెంబర్ 2, నాకు శాశ్వతంగా దేవుని తోడు దొరికింది అని చెప్పింది. నెంబర్ 3, నాకు పరలోకంలో చోటు దొరికింది అని చెప్పింది. యేసు ప్రభుని నమ్ముకుంటే లాభాలు ఏం చెప్పండి? యేసు ప్రభుని నమ్ముకుంటే, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను అంగీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ పాపములు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చేసిన పాపములన్నీ క్షమించబడ్డాయన్న ఒక నిశ్చయత, ఒక నెమ్మది దొరుకుతుంది. నెంబర్ 1. 2, నీకు దేవుని తోడు దొరుకుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడని అర్థం. శాశ్వత కాలం నిన్ను ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టాడు. ఇక దేవుని తోడు దొరుకుతుంది, దేవుని తోడు దొరుకుతుంది. నెంబర్ 3, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో చోటు దొరుకుతుంది. లోకాన్ని విడిచిపెడతాం లేదా? చూడండి, ఈ ప్రశ్న వేస్తే కొంతమందికి భయం కదండి. లోకాన్ని విడిచిపెడతాం లేదు మనం? అమ్మ చెప్పండి, ఎప్పుడు? చనిపోయినప్పుడా? ఎప్పుడు చనిపోతాం? ఎప్పుడు చనిపోతాం? మీరు ఒక మాట అడుగుతూ చెప్పండి. ఈ ఊరిలో చనిపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ ఊరిలో చనిపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు మరణం లేని ఊరు ఎక్కడనుందా? ప్రతి మానవుడు ఏదో ఒక దినాన చనిపోతాడు. చనిపోయిన తర్వాత అంటుంది, పరలోకంలో నాకు చోటు ఉంది. నువ్వు చనిపోతే పరలోకంలో నీకు చోటు ఉంటుందా? ఉందా? పరలోకంలో చోటు ఉందో లేదో ఎప్పుడు తెలుసుకోవాలండి? భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి. ప్రభువుని నమ్ముకోవాలి, హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. సోదరిలారా, సహోదరు, యవనస్తులారా, ప్రభు దగ్గరికి రండి. ఎందుకు మీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటారు? ఎందుకు మీ జీవితాన్ని ఆ కిల్లీలు వేసుకొని, పాన్పరాగులు వేసుకొని, గంజాయికి, వ్యభిచారానికి, పిచ్చి ప్రేమలకు బానిసలై ఎందుకు నిండు జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఓ యవనస్తుడా, ఇప్పటికే నీ జీవితం సగం నాశనం అయిపోయింది. ఈ రోజుల్లో చచ్చిపోతుంది ఏ వయసులో ఉన్న వాళ్ళో తెలుసా? ఈ రోజుల్లో చనిపోతుంది. ఎక్కడ చూసినా చెట్లకు వేలాడదీసిన ఫ్లెక్సీలు ఎవరిచండి? యవనస్తులే, కుర్రోళ్ళు చిన్న వయసులోనే చనిపోతున్నారు. కారణం ఏంటంటే పాపానికి, పాన్పరాగలకి, తాగుడికి, వ్యసనాలకి బానిసలైపోయి చనిపోతున్నారు. అయ్యో యవనస్తులారా, ప్రభు దగ్గరికి రండి. తల్లులారా, ప్రభు దగ్గరికి రండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిన్ను తన సొంత బిడ్డగా అంగీకరిస్తాడు. ప్రభుని తెలుసుకుంటారు, ప్రభుని నమ్ముకుంటారు. ఈ రాత్రి నెమ్మది లేదా? ప్రభు నెమ్మదిస్తాడు. ప్రభు దగ్గరికి వస్తారా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.